ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము. తపస్సులో కూర్చోవడం కూడా సేవయే. లైట్ హౌస్ అయి శాంతి శక్తి యొక్క కిరణాల ద్వారా వాతావరణాన్ని తయారు చేయాలి. ఇటువంటి తపస్సు మనసు సేవ ఇమిడి ఉంటుంది. నేరుగా లేదు. శ్రేష్టాత్మ బ్రాహ్మణాత్మ అయితే అయిపోయారు కదా. ఇప్పుడు తపస్సు అంటే స్వయం సర్వశక్తులతో సంపన్నమయ్యి దృఢ సంకల్పం ద్వారా విశ్వసేవ చేయాలి. కేవలం వాక్కు యొక్క సేవ కాదు, కానీ మనసు సేవ కూడా సేవ ఖాతాలో జమ అవుతుంది. ఎలా అయితే సుఖము, శాంతి, పవిత్రతకి పరస్పరం సంబంధం ఉంటుందో, అలా త్యాగం, తపస్సు, సేవకు సంబంధం ఉంటుంది. బామ్దాద తపస్వి స్వరూపంగా అంటే శక్తిశాలి సేవదారి అవ్వటానికి చెప్తున్నారు. తపస్వరూపం యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది. వారి శాంతి స్వరూప ముఖం కూడా సేవ చేస్తుంది. తపస్వమూర్తి యొక్క దర్శనమే ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. అందువలన ఈ రోజుల్లో చూడండి, హఠంగా తపస్సు చేసే వారి వెనక ఎంత గుంపు ఉంటుంది. అది తపస్సు యొక్క ప్రభావానికి స్మృతి చిహ్నం అంతిమం వరకు నడుస్తుందన్నమాట. కనుక సేవాభావం అని దేనిని అంటారో అర్థమైందా? సేవాభావం అంటే సర్వల బలహీనతలను ఇమిడ్చుకొని భావన స్వయం సహించి ఇతరులకు శక్తినిచ్చే భావం, దీనిని సహన శక్తి అంటారు. సహించాలి, ఇమిడ్చుకోవాలి, మరి శక్తి నింపాలి. సహించాలి, చనిపోకూడదు. కొంతమంది మేము సహించి చనిపోతున్నాము అంటారు, అంటే ఆగిపోతున్నామని అంటారనమాట. సేవలో కానీ దేనిలో అయినా ఏ విషయంలో కానీ అది చనిపోవటం కాదు. అందరి మనసులో స్నేహంతో జీవించటం. ఎలాంటి విరోధి అయినా రావణుని కంటే తేజమైన ఒకసారి కాదు 10 సార్లు సహించాల్సి వచ్చినా ఆ సహన శక్తి యొక్క ఫలం అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది. వారు కూడా తప్పకుండా మారిపోతారు. కేవలం మేము సహిస్తున్నాం కానీ పేరు లేదని భావన ఉంచుకోకండి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.